వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు నగరంలోని 15వ డివిజన్లోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందిందన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ఇటు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ధైర్యం చెప్తూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని, కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, పేద ప్రజలు ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నటువంటి అనేక మంది వృద్ధులు, వితంతువులు, మహిళలు, ఒంటరి మహిళలకు సాకుల పేరుతో, నిబంధనల పేరుతో వారందరికీ వచ్చేటువంటి పెన్షన్లన్నీ కోత పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో 3000 ఇస్తాను ఒకేసారి అని చెప్పి 5 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం చేశారు, 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేస్తామని, ప్రతి ఇంటికి కూడా చేరదీసేటువంటి కార్యక్రమం చేస్తామని, అంతేకాకుండా దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ప్రతి ఆడబిడ్డకు కూడా 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా 1500 రూపాయల పారితోషికంతో పాటు మీ ఇంట్లో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం లాగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థి కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అంతేకాకుండా